రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక సినిమాకి వెళ్ళి తిరిగి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు తాగి వాహనంతో ఢీకొట్టడంతో ప్రియాంకకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లారుగా ప్రియాంక బ్రెయిన్ డెడ్ అయ్యిందని చెప్పేసి డాక్టర్లు తెలపడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కి తరలించారు. కుటుంబ సభ్యులు అయితే ప్రియాంకకి వాహనం తగిలడంలో ఉద్దేశపూర్వకంగా తలిగించారా అనేది కూడా సీసీ కెమెరాలో వీడియో ఫుటేజ్ చూస్తుంటే అనిపిస్తుంది. ఒక్కసారి తలిగించినాక మళ్ళీ రెండోసారి కూడా తగిలిచ్చారు, కావాలనే తలిగించారు అనేది కూడా ఆ సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా తలిగించినట్టు కూడా అలాగా అనుమానాలు వస్తున్నాయి. అయితే ఏదేమైనా కూడా ప్రియాంక బ్రెయిన్ డెడ్తో ఇప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో కొట్టిమిట్టాడుతుంది. ప్రియాంక స్వస్థలమైన గద్వాల జిల్లా ఐజామరం ఎక్స్లాపురం దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతం. వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రియాంక వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం. ఇంతకు ప్రియాంక ఎలా ఉండేది, అయితే ఈ ఊర్లో ఎక్స్లాపురంలో డాక్టర్లు అంటూ ఎవరు లేరు, కేవలం కుటుంబంలో ప్రియాంక ఒక్కటే ఈ ఊరికి డాక్టర్ అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అయితే డాక్టర్ అయిన ప్రియాంకకు ఎలాగుంది, అలాగే ఇక్కడ కుటుంబ సభ్యులు కానీ ఈ గ్రామస్తులు కానీ ఏమనుకుంటున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్సలాపురం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తుంటే గ్రామంలో ఆ సంఘటన జరిగిన వెంటనే అందరూ కూడా బాధాకరంగా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళ బంధువులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక సినిమా చూసి తిరిగి వస్తుండగా ఇద్దరు తాగిన వ్యక్తులు అయితే వాహనంతో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హాస్పిటల్కి తరలించగా అంటే బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పేసి కుటుంబ సభ్యులు డాక్టర్లు చెప్పగా వెంటనే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లో చేర్పడంతో ఇప్పుడు ప్రాణాలతో కొట్టిమిట్టాడుతుంది. అయితే ఈ ఘటన సీసీ కెమెరా చూస్తుంటే ఇది కావాల్సిన అంటే ఉద్దేశపూర్వకంగా ఇది జరిగినట్టు సంఘటన అనేది అయితే భావిస్తున్నారు. చాలా మటు కూడా ఒక్కసారి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తుంటే ఒక్కసారి తొలగించినాక మళ్ళీ కూడా రెండోసారి తొలగించి మీదికి ఎక్కించి వెళ్ళడం అయితే దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు ప్రియాంక హైదరాబాద్లో ప్రాణాలతో కొట్టిమిట్టాడుతుంది. ప్రస్తుతం మనం ప్రియాంక స్వస్థలమైన గద్వాల జిల్లా ఐజా మండలం ఎక్సలాపురం వద్ద ఉన్నాం. ఇక్కడ కుటుంబ సభ్యులు ఛాయలు అయితే కుటుంబంలో నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ ఊర్లో కేవలం ఒకే ఒక డాక్టర్ చదువుకునే వ్యక్తి ఉండేదంటే ఒక ప్రియాంకనే. ఇక్కడ డాక్టర్లు ఎవరు లేరు. ఈ కుటుంబంలో ప్రియాంక నుండే ఈ ఊరికి డాక్టర్ అని చెప్పేసి తెలుస్తుంది. ప్రస్తుతం మనతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంతకీ ఈ ఘటన వల్ల వాళ్ళ స్పందన ఏందో అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అది ప్రియాంక కాదు, ఇప్పుడు ఈ సంఘటన ఎలా చూడొచ్చు మీరు? అంటే ఇలాంటిది ఇంకో ఎవరికి ఏ చెల్లెలకి రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటివి జరగకుండా ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని, ఇక ముందు ఎవరు ఇలా మా మాదిరి బాధపడకూడదని నేను అనుకుంటున్నాను. ప్రియాంక వాళ్ళ ఫాదర్ కానీ ఇక్కడ ఈ ఊరు స్వస్థలం కదా ఎక్సలాపురం, ఇంత ఎప్పుడు వచ్చేవారు? ఇంతకు కుటుంబంలో డాక్టర్లు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఆ పాప ఒకటే మా కుటుంబంలో అయితే డాక్టరు. ఇంకా మాకు తెలిసిన అంటే మా చుట్టాలే ఇంకా ఇద్దరు ముగ్గురు ఊరు నుంచి ఇప్పటికీ స్టార్ట్, అంటే వాళ్ళు ఇప్పుడు ఎంట్రీ అయినారు అనమాట. సెకండ్ ఇయర్ ఒకరు, థర్డ్ ఇయర్ ఒకరు. కాకపోతే పాపది అయిపోయింది, ఎంబీబీఎస్ అయిపోయి పీజీ చేస్తుంది. ఇంకా అందరు ఏమంటే పెద్దవాళ్ళు మా దాంట్లో ఎక్కువ మేము మగ్గాలు నేస్తాం కాబట్టి పై నొప్పులు కానివ్వండి, ముడ్డి అంటే వెనకాల వెన్నుపూస నొప్పులు కావాలండి, మా వాళ్ళకి ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. అది ఏదైనా హాస్పిటల్కి వెళ్తే చాలా అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. ఏదో ఇప్పుడు మా ఇంట్లో నుంచి ఒక పాప వస్తుంది, బాగా చూసుకోవచ్చు అన్నట్టు మేము అందరు అనుకున్నాం. కాకపోతే ఇంతలో ఇలా జరిగింది, అందరికి చాలా బాధ ఉంటుంది. రాజమండ్రిలో ఏం జరిగింది, ఇంతకు మీకు ఏం చెప్పారు పోలీసులు? ఏమన్నా విచారించి ఏమన్నా తెలిపారా కుటుంబ సభ్యులకి? యాక్చువల్గా మేమైతే లేదు, మా చిన్నాన్న వాళ్ళు యాక్చువల్ ఫోన్ చేసి చెప్పారు జరిగింది. అంటే విజువల్స్ అందరు చూశారు. మామూలుగా అయితే విజువల్స్ ప్రకారం చూస్తే వాళ్ళు కావాలనే చేసినట్టు ఒకటి తెలిసిపోయింది. పోలీస్ వాళ్ళు కూడా ఆ రోజు వచ్చారంట, యాక్చువల్గా వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళారంట. కాకపోతే అది బయట ఎవరికి తెలియదు వాళ్ళు వచ్చి చేసింది. ఒక 3 days తర్వాత బయటకు వచ్చింది అంత. అది అంతవరకు అయితే ఎవరికి తెలీదు. ఈవెన్ మా గ్రామంలో కూడా చాలా వరకు ఎవరికి తెలీదు, మా ఇంట్లో వాళ్ళ వరకే తెలుసు అంతే అది ఇలా జరిగింది అనేది. మీరేమనుకున్నారు ఆ దృశ్యం చూస్తుంటే, అలాగే ఈ సంఘటన మీరేమనుకుంటారు, మీరేం భావిస్తున్నారు? సార్ ఎవరికైనా సార్ చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఏదో కాలుకో చెయ్యికి ఏదైనా చిన్నగా మైనర్ ఇంజూరీ అయి బయటకు పడితే చాలా సంతోషం. ఒకటేసారి ఒక ప్రాణం పోయిందంటే ఎవరికైనా సరే ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఇప్పుడు దానికైతే కాదు కదా సార్. అది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఇలాంటి వాటివి చాలా కఠినంగా చర్యలు తీసుకొని చేస్తే ముందర ఇలాంటి ఎవరికి జరగకుండా ఉంటుందని మేము అనుకుంటున్నాం. దీనిపైన ఎవరైతే వెహికల్తో కొట్టారో, దాడి చేశారో వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? సార్ చట్టపరంగా వాళ్ళకి వాస్తవంగా చట్టపరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ మీద సెక్షన్స్ అన్నీ పెట్టి ఇంకోసారి వేరే వాళ్ళు ఆ సెక్షన్ చూసి వేరే వాళ్ళు కూడా ఇలా చేయకూడదు అనే భావంతో ఉండేటట్లు
ఏపీ ప్రభుత్వం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు కూడా స్పందించారు, మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? రియాక్ట్ అవ్వడం మంచిదే సార్. కాకపోతే ఈ రియాక్షన్ అనేది ఇంతకుముందు వాళ్ళు ముందు నుంచే ఉండింటే ఇలాంటివి జరగకుండా ఉండేటివి. ఇప్పటికైనా సరే వేరే వాళ్ళకి ఇంకొకరికి జరగకూడదు అనేది మేము అనుకుంటున్నాం సార్. చాలా కఠినంగా శిక్షిస్తే ఫర్దర్గా రిపీట్ కావంతే. ఎవరైనా ఏమైనా చేయాలంటే కూడా భయపడతారు. అలాంటి చట్టాలు ఉన్నాయి మనకి, దానిలో అమలు చేయాలని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి, ప్రియాంకకి ఇలా జరిగింది, మీరు ఏమవుతారు? పిన్ అవుతాను. మీరు చూస్తారా, ఏమనుకుంటారు? ఇలాంటి తల్లిదండ్రులకు ఎవరికి ఇలా రారాదు. చాలా బాధ చేస్తుంది. ఎలా ఉండేది అమ్మాయి? చాలా మంచి అమ్మాయి. పెద్దలంటే చాలా గౌరవిస్తారు. ఎవరైనా చాలా బాగా మాట్లాడుతుంది. పిల్లలకి అట్లా జరుగుతారు. ఎలా మాట్లాడేసేది బాగా మీతో ఆప్యాయంగా? పెద్దల్ని గౌరవించేది. బాబాయ్ అని మాట్లాడిస్తుంది, అందరిని బాగా మాట్లాడిస్తుంది. ఇలాంటి అమ్మాయికి ఇలా అయిందంటే తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందో వాళ్ళకే తెలియాలి. వాళ్ళకి కూడా ఉంటారు కదా. మీరు చెప్పండి. అమ్మాయి చాలా మంచిది సార్. అందరిని బాగా పలకరించేది. మేము అక్కడికి వెళ్తే బాగా మర్యాద ఇచ్చేది, పెద్దలు బాగా గౌరవించేది. అటువంటి పిల్లలకి ఇంత ఘోరం జరిగిందంటే చాలా బాధాకరంగా ఉంది. అట్టటి చేసిన వాళ్ళని బాగా శిక్షించాలి సార్, కఠినంగా శిక్షించాలి. ఇంకొకరికి అటువంటి పరిస్థితి రానట్టు గవర్నమెంట్ కాపాడాలి ఆడపిల్లల్ని. ఆడపిల్లల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎక్కడైనా ఆడపిల్లలకి రక్షణ లేదు సార్. పిల్లలు బడికి పోతే ఇంటికి వచ్చేంత వరకు భయం, స్కూల్కి పోతే, కాలేజీకి పోతే. సో ఇక్కడ చాలామంది అట్లే బడి మానిపించి పనులు చేసుకుంటున్నారు ఇంట్లో, చదువు రానట్టు. ఫ్లవర్ ఉన్న పిల్లలు కూడా పోనీకి భయం అవుతున్నారు. వాళ్ళ చదువులు అంతటితో నాపేసి ఇంటికి పరిమితం అవుతున్నారు. ఆడపిల్లలకు భద్రత ఉండాలి సార్, అదే కోరుకుంటాం మేము. మీరు చెప్పండి. ఇలాంటి దారుణము ఎవరికి జరగకూడదు సార్. ఏపీ ఉన్నది కదా, మనకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ కానీ, చంద్రబాబు వాళ్ళు ఇట్లాంటివన్నీ చేయకుండా మళ్ళీ ఒకసారి మంచిగా వాళ్ళకి శిక్షించాలని కోరుకుంటున్నాం. ఎలా ఉండేది అమ్మాయి? ఎలా ఉంటుంది? అమ్మాయి చాలా మంచిది అమ్మాయి, ఎవరితోని అది లేకుండా మంచి చాలా బాగుండే. చదువు అని అక్కడికే పోతుండే, దూరము పోయి చదువుతుండే. ముగ్గురు అమ్మాయిలు మంచి చదివేయాలని మా తమ్ముడు కష్టపడి చదివించినాడు. ఒక మన కుటుంబంలో ఒక ఆయమ్మన్న ఉండాలా, ఎంబీబీఎస్ మంచిగా ఉంటుంది డాక్టర్ అని ఇష్టపడి చదివిస్తే లాస్ట్కి ఈ గతి వస్తే ఎట్లా ఉండాలో మాకు అర్థమవుతుంది. బతుకున్నా లాభం లేదన్నట్టు మా తమ్ముడు. మీరు చెప్పండి, ఈ సంఘటన ఎలా చూడొచ్చు? ఇంత దారుణమైన సంఘటన అంటే సినిమాల్లోనే ఇలా జరిగింది, అందరు చూస్తుండగానే జరిగింది, ఉద్దేశపూర్వకంగా అనేది ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇంతకు ఏమనుకోవచ్చు? కాదు సార్, అదైతే చాలా ఘోరం జరిగినది అయితే. కానీ పాపకు వాళ్ళతో ఏం సంబంధం లేదంట. వాళ్ళేమో తెలియదంట, ఎవరో తెలియదు. అయినా ఈ యాక్సిడెంట్ చేయడానికి కారణం ఏం సార్? వాళ్ళకి ఇలాగ ఏమన్నా గొడవ ఉందా, లేకుంటే ఏమన్నా కక్ష ఉందా? ఆడ మొదలే రోడ్డు లేదు, ఏం లేదు. అది గేట్ కాడ జరిగిన సమస్య అది. అవులాబాద్ రోడ్ కాడ కొంచెం ఫాస్ట్ వస్తుంటే పడింది అన్నిక లేదు. వాళ్ళు బేగమని గుద్దినట్టు ఉన్నారు. అంటే వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా కక్ష ఉందా, లేదంటే ఎవరైనా చెప్పినారా చేయమని అట్లా? ఇది కానా ఘోరమేగా సార్. దానికి లోపల ఎవరైనా ఉన్నారా అలా చేయమని చెప్పినారా? దాన్ని అలా కనుక్కోలా. ఆ వాడి చేసిన మీన్ పట్టుకొని వాడిని జైలు శిక్ష వేయాలా, వాడిని కఠిన శిక్ష పడాలా. ఏం జరిగింది అనుకుంటున్నారు? పోలీసులు ఏమన్నా విచారణలు ఏమన్నా తెలిసిందా? ఏమన్నా బంధువులు కానీ చెప్పారా? ఏమన్నా మీకేమైనా తెలిసిందా? అదే కదా, మాకు వాళ్ళు కొత్తగా చూసలేని పాపని మెసేజ్ పెట్టినారు, మేము చూసుకున్నాం సార్. ఇట్లా తలపైన ఎక్కించినారు, ఇట్లా చంపేసినారు అంటే అది జరిగింది రోడ్డు పైన కాదు. వాళ్ళు తాగి ఆ గేటు దగ్గర, సినిమాటాక్స్ గేట్ దగ్గర వచ్చి వాళ్ళు లోపల పాపని అట్లా బైక్ మీద 2 సార్లు గుద్ది మళ్ళీ వెనక్కి వచ్చి తలపైన ఎక్కించినాడు. అంటే వాళ్ళకి ఏమన్నా కజ్జ ఉందా, లేదంటే వీళ్ళు ఏమన్నా మనసులో పెట్టుకున్నారా? పాపకు వాళ్ళకి ఏమన్నా మొదలు రొల్లయిందా? అది కనుక్కోవాలి కదా సార్. వీళ్ళు మీడియా ఏం చేస్తుంది, పోలీసులు, ఎమ్మెల్యే వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కదా, అడగాల వాళ్ళని, పట్టుకొని వాళ్ళని ఏం చేయాలో శిక్ష వేయాలా. ఇప్పుడు ఈ తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు అయితే పెద్ద అమ్మ చనిపోయింది. వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టి చిన్నప్పటి నుంచి సాకి వాళ్ళకి చదువులు ఎంత దెబ్బ చదివించి వాళ్ళ పైన ఎన్ని ఆశలు పెట్టుకుంటారు సార్. ఇలా ఎంతమందికి జరుగుతుంది ఇట్లే? అంటే మీడియా మొత్తం చూసుకుంటే ఇట్లానే ఉంటారా? అంటే అడగతలు ఎవరు లేరనే? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు లాస్ట్? వాళ్ళకి
ఎమ్మెల్యే వాళ్ళు, ఎస్ఐ వాళ్ళు, ఆడ ఉన్న వాళ్ళు ఏంటికి జరిపించినారు, ఎందుకొరకు మీకు ఎవరైనా చెప్పినారా, లేదంటే ఏమన్నా మీకు కబ్జా ఉందా, వాళ్ళ దానిలో తెలుసుకొని వాళ్ళు లేదు మేము ఎవరో చెప్పినారా అని చెప్తే వాళ్ళను కూడా పట్టుకొని వాళ్ళకు కూడా జైలు శిక్ష వేసి వాళ్ళని కఠిన శిక్షించాలని కోరుకున్నాం. ప్రియాంక స్నేహితులు ఏమన్నా మీరు కాంటాక్ట్కి వచ్చారా? వాళ్ళు ఏమన్నా మీరేమో మాట్లాడారా, ఏం జరిగింది, ఎందుకు అనేది? వాళ్ళు వేరే కాలేజు, ప్రియాంక వేరే కాలేజీ కదా, ఇలాంటివి ఏమన్నా తరచూ ఏమన్నా జరిగేవి, ఏమన్నా గొడవలు కానీ అట్లాంటివి ఏమన్నా మీరు కనుక్కున్నారా? కాలేజ్ అని చదువుతున్నారు అంటారు కదా సార్, వాళ్ళ యా కాలేజ్ చదువుతున్నారో వాళ్ళ కాలేజీ కూడా వాళ్ళది పోయి వాళ్ళ పేరు ఆడ ఉందా లేదా, వాళ్ళ కాలేజ్ చదువుతున్నారా లేదంటే వేరే ఊరా, వాళ్ళది ఏదో కనుక్కోండి మొదలు. వాళ్ళు ఉన్నారా లేదా అనేది మనకు తెలిస్తే దాని మీద మనం ఆలోచన చేద్దాం సార్. వాళ్ళని పట్టుకుని కూడా మనం ముందుకు వస్తాం. ఓకే, ఇప్పుడు ప్రియాంక పీజీ చేస్తుంది, అంటే ఎంబీబీఎస్ కర్నూలు చేసింది అంటున్నారు. ఎక్కడెక్కడ మొత్తం మీద కర్నూలు తర్వాత పీజీ చేయాలని చెప్పేసి ఎవరు ఆశించారు? లేదు సార్, యాక్చువల్ ఆ పాప ఇంట్రెస్ట్ అది డాక్టర్ కావాలనేది ఇంట్రెస్ట్తోనే ఒకసారి లాంగ్ టర్మ్కి వెళ్ళి కొట్టింది. ఫస్ట్ రాలేదు, లాంగ్ టర్మ్కి వెళ్ళి మరి సీటు కొట్టింది. కర్నూలు మెడికల్ కాలేజీలోనే సీట్ వచ్చింది. అక్కడ 5 years అక్కడే కంప్లీట్ అయిన తర్వాతనే మరి పీజీ వచ్చేసి మనకు రాజమండ్రిలో వచ్చింది, అక్కడికి వెళ్ళింది. కాకపోతే అన్ని విధాలుగా మంచి పాప సార్, ఆ ధైర్యవంతురాలు, అన్నిట్లో యాక్టివ్ పర్సన్. ఆ పాపతో ఉన్న వాళ్ళు ఎవరినన్నా అడగండి చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు. పాప అయితే ఎవరితో అంటే వైరల్ ఇది పెట్టుకోవాలనేది ఏమి ఉండదు, వైరం పెట్టుకోవాలనేది ఏం అట్లాంటి ఆలోచన లేదా పాపకి. అందరితో బాగానే ఉంటుంది సార్, పిల్లలైనా పెద్దవాళ్ళతోనైనా అందరితో బాగానే ఉంటుంది. మీరు చెప్పండి, ప్రియాంక ఘటన చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఉద్దేశపూర్వకంగా తరిగించిన అనుకుంటున్నారా, లేకుంటే అది యాక్సిడెంటల్గా జరిగింది అనుకుంటున్నారా, అంటే తాగిన మత్తులో జరిగింది అనుకుంటున్నారా? ఉద్దేశపూర్వకంగా జరిగింది అనుకుంటున్నాం మేమైతే ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి డాష్ ఇచ్చిన తర్వాత పొరపాటు అనుకుంటాం మనం. డాష్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లేవకముందే వెళ్ళి పైన తీసుకెళ్ళిపోయారంటే ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఇదైతే చాలా మంచి అమ్మాయి సార్. అమ్మాయి కష్టపడి ఏమి కన్వీనర్ కోట్ల కాకుండా ఎంబీబీఎస్ సొంతంగా కష్టపడి సీట్ కొట్టింది సార్ ఆమె. ఇప్పుడు మళ్ళీ సెకండ్ కూడా పీజీ కూడా సొంతంగా సీట్ కొట్టేసి అక్కడ సీట్ వచ్చి మంచి చదువుకుంటుంది ఆమె. మంచి అమ్మాయి సార్ ఆమె. అయితే ఇట్లా జరగడం చాలా చాలా విషాదకరమైన విషయం సార్. మీరు ఏం డిమాండ్ చేస్తారు ఇలా సంఘటన వల్ల? ఎవరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా అదనేది పోలీసుని మీరు ఏం డిమాండ్ చేస్తారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఈ ఘటన కారకులైన వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడాలి, ఖచ్చితమైన శిక్ష పడాలి సార్. ఆ పాపకి న్యాయం జరగాలి సార్ మాకు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు, ఎలా ఉందని చెప్తున్నారు, ఇంకా బ్రెయిన్ డెడ్ అంటున్నారు కదా, ఏ స్టేజ్లో ఉంది? ఇప్పుడు నిన్నటి వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు నుంచి చెప్తున్నారు రోప్స్ అయితే లేవు అన్నట్టు. ఏమంటే మా చిన్నానే ఏమన్నా మనకు ఛాన్స్ ఉంటుందో, ఒక 1% ఛాన్స్ ఉన్నా కూడా మనం మూవ్ కావచ్చు అన్నట్టు ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. డే ఫస్ట్ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడే వాళ్ళు చెప్పేశారంట హోప్స్ అయితే నిల్ సార్, ఇవి అట్లీస్ట్ కొద్దిగా ఏదైనా రెస్పాన్స్ అయితే మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి స్టార్ట్ చేయడానికి వస్తుంది. పాప అయితే ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదని చెప్పి అన్నారు డాక్టర్ అయితే. కాకపోతే ఏదో మా చిన్న ఆయన మనసులో ఏదైనా జరగవచ్చు, ఏదో ఆయనకు అది, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎంతో ప్రేమగా పెట్టుకొని ఇలా జరిగిందంటే చాలా పెయిన్ ఉంటుంది కదా, అట్లా అని చెప్పేసి ఆయన చూద్దాం అన్న అలాగే కంటిన్యూ చేస్తున్నారు ఆయన కూడా. ఇప్పుడు కూడా పాప వెంటిలేటర్ మీదే ఉంది సార్. ఇంకా ప్రియాంకకు జరగడం చాలా దురదృష్టకరం అని మొత్తం మీద ఊరు మొత్తం కూడా అదే భావిస్తున్నారు. ఏదేమన్నా ఎవరైతే చేశారో వాళ్ళకి ప్రభుత్వం శిక్ష పడాలా, కఠినంగా శిక్షించాలని చెప్పేసి అయితే మొత్తం మీద గ్రామం మొత్తం డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్, కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా.